హలో అండి. ఈరోజైతే ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉండే రాగులతో అయితే ఇడ్లీలు చేశాను. ఇడ్లీలు అయితే సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. ఈ ఇడ్లీలలోకి వైట్ చట్నీ కానీ లేదా కారపొడి టమాటా చట్నీ లాంటివి చాలా బాగుంటాయి. ఇంకెందుకు ఆలస్యం, రాగులతో ఇడ్లీలు చేసేద్దాం. ముందుగా ఒక చిన్న గ్లాసు మినప్పప్పుని నీట్గా క్లీన్ చేసుకొని నానబెట్టేశాను. అలాగే 2 గ్లాసుల రాగులు అయితే వేసుకున్నాను. రాగుల్ని నీట్గా క్లీన్ చేసి 6 అవర్స్ పాటు నానబెట్టేశాను. ఇప్పుడు ఇడ్లీలు సాఫ్ట్గా రావడం కోసం అర గ్లాసు అటుకుల్ని ఒక 1 అవర్ పాటు నానబెట్టేశాను. వీటిని గ్రైండ్ చేసేసుకుందాము. ఇదిగోండి, ఇలాగైతే అన్నీ కలిపి రాగులు, మినపప్పు అలాగే అటుకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని నైట్ అంతా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టేశాను. పిండి అనేది బయట ఉంటేనే మంచిగా పులుస్తుంది కదా, అప్పుడే ఇడ్లీలు అనేది మంచిగా వస్తాయి. 12 అవర్స్ తర్వాత పిండి అయితే మంచిగా పులిసి ఇలా వచ్చేసిందండి. ఇప్పుడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సోడా ఉప్పు అనేది మీ చాయిస్ అండి. నేనైతే అవాయిడ్ చేస్తున్నాను. సోడా ఉప్పు అనేది హెల్త్కి అంత మంచిది కాదు, అందువలన అవాయిడ్ చేస్తున్నాను. ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు పెట్టేసుకొని దాదాపు 20 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలండి. ఇడ్లీలు చిన్న ఫ్లేమ్ మీద ఇడ్లీలను మంచిగా ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఇలా వచ్చేసాయి. ఇడ్లీలు అయితే చాలా బాగున్నాయి, సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి.